హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే వైఆర్టీవీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా కూడా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది వైఆర్టీవీ. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజం కానీ జర్నలిస్టులకు సంబంధించి జరుగుతున్న కేసులు కానీ ఆ అక్రమ కేసులకు దానితో పాటు భౌతిక దాడులకు సంబంధించి ఇక మరోవైపు వారిపై పోలీసులు ఇష్టానుసారంగా కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. సో దాన్ని నిరసిస్తూ మరో గంటలో పూర్తి స్థాయిలో ఇదే వైఆర్టీవీ స్టూడియోలో నిరసనకు దిగబోతున్నాను. జర్నలిస్టులందరికీ కూడా నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే, జర్నలిస్టులపై అక్రమ కేసులకు సంబంధించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు సంబంధించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే నూతనంగా వచ్చిన డీజీపీకి గారికి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, జర్నలిస్టులపై పోలీసుల యొక్క జులుం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది ప్రజారంజకమైన పాలన కాదు, ప్రజల్ని పూర్తి స్థాయిలో భక్షించే పాలనగా మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు పూర్తిగా కూడా నేను దీక్ష చేయబోతున్నాను, ఇదే స్టూడియోలో కూర్చోబోతున్నాను. ఎవరైనా కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలియజేయాలంటే పూర్తి స్థాయిలో కూడా 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. దాంతోపాటు మీరు నేరుగా కూడా వైఆర్టీవీ స్టూడియోకి వచ్చి నిరసన తెలుపవచ్చు. మీ గళాన్ని కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో వినిపించవచ్చు. ఎందుకు దీక్ష ఎందుకు చేయాలి? మనం అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా ఏర్పడింది. ఈరోజు జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు, మరి ఏ ఇతర విషయానికి సంబంధించి కూడా కాస్త ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఒకటే అంశం కొనసాగుతుంది. జర్నలిస్టులకు సంబంధించి వారిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అంటూ కూడా చాలామంది కూడా వ్యక్తం చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జర్నలిస్టులకు సంబంధించి ఎందుకు రక్షణ లేకుండా పోయింది, జర్నలిస్టులపై ఎందుకు పోలీసులు ఇంత కర్కశంగా కూడా వ్యవహరిస్తున్నారు, పోలీసులకు జర్నలిస్ట్ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా, ఏమీ పని పాట లేదా అంటూ కూడా నిన్న సిఐ మాట్లాడిన దానికి పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే బహిరంగంగా కూడా క్షమాపణ చెప్తారా, లేకపోతే మా జర్నలిస్టుపై ఎందుకు అంత దారుణంగా కూడా కొట్టారు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. నేరుగా కూడా తను హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితికి కారణం ఏంటి అనేది కూడా మనం చర్చించబోతున్నాం. రైట్, మొత్తానికి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ స్టూడియోలో నా దీక్ష అయితే కొనసాగుతుంది. మార్నింగ్ న్యూస్ తర్వాత పూర్తిగా కూడా దీక్ష చేసే పరిస్థితి అయితే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై అంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన ఏవైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు పలు రకాలుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నిరసనలో భాగంగా దానిని కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసులు చాలా కర్కశంగా, నీచంగా, అతి దారుణంగా కూడా వాళ్ళు వ్యవహరించిన తీరు అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని, దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం అడుగులు వేయాలి. కానీ ఈ విధంగా జర్నలిస్టులపై ఎందుకు ఇంతలా హుక్కుపాదాన్ని మోపుతుంది అనే అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మొత్తానికి ఏం జరిగింది ఎపిసోడ్కు సంబంధించి నిన్న జరిగిన అసలు సిసలైన అంశం ఏంటి అనేది చూద్దాం. దాని తర్వాత మార్నింగ్ న్యూస్ క్లోజ్ చేసిన తర్వాత చాలామంది కూడా ఇక్కడికి చేరుకుంటారు. పూర్తి స్థాయిలో కూడా నిరసన ఈరోజు మొత్తం కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర డీజీపీ లేదా తెలంగాణలో హోంశాఖ మంత్రి ఉంటే వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా కూడా ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రకటన చేసేంత వరకు మాత్రం ఖచ్చితంగా నిరసనలు అనేది కొనసాగుతుంది. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి చూడండి. నిన్న జరిగిన ఈ అంశం ఏందండి, ఇది జర్నలిస్టుల మీద ఇంత హుక్కుపాదం మోపాల్సిన అవసరం ఏంది? ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి అంటే ఒంటి మీద కాకి చొక్కా ఉన్నంత మాత్రాన సినిమాలలో కనిపించే ఆ 2-3 గంటల హీరో లెక్క ఫీల్ అవుతున్నారా, లేకపోతే దానికి అనేక బాధ్యతలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన సమస్యను పరిష్కరించాల్సింది పోయి
కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుల మీద ఏ విధంగా హుక్కుపాదం మోపిరో ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడొచ్చు, ఓఈలో ఉద్యమకాలం నాటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఓఈలో నిరసన తెలుపుతున్న విద్యార్థిని చుట్టుముట్టిన పోలీసులు పిడిగుద్దులు కొడుతున్నారు. ఓడేమో ఇట్లా అంటాడు, ఓడేమో బొండికాయ విసుకుతాడు, ఓడేమో ఏంది ఎన్ను మీద కొడతాడు, ఓడేమో వాని ఎవ్వడి ఇష్టం నచ్చిన వాడండి. ఎందుకు ఈ భాష వాడుతున్నా అంటే, నా తెలంగాణ ఉద్యమకారుడు నా తెలంగాణ బిడ్డ మీద చేయి చేసుకున్న తర్వాత అది అక్కడ ఎవరున్నా మనకు సంబంధం లేదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఆందోళన చేయాల్సిన వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో మీరు ఎంతనైనా కూడా అంటే మీ సమస్యల కోసం పూర్తిగా కూడా ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు, ఏమైనా మీ భావ ప్రకటన కానీ మీ నిరసనలు కానీ ఆందోళన కానీ ఏదైనా చేసుకోవచ్చు. మనకు ముళ్ళ కంచెలు లేని పరిపాలన అందిస్తా అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి ఈరోజు ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ ప్రధానంగా కూడా మీరు చూడాల్సింది ఏంటి అంటే, పిడిగుద్దులు గుద్దుతున్నారండి పోలీసులు. ఎంత దారుణం అండి ఇది. పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తే, నిరసన వ్యక్తం చేస్తే ఒక విద్యార్థిని పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా కూడా కొట్టే ప్రయత్నం చేసిలో కూడా నిన్న మీరు చూసిలు. ఇక దాంతోపాటుగా ఇక్కడ జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ను లాక్కెళ్తున్న పోలీసులు. శ్రీచరణ్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే కవరేజ్కి వెళ్ళి అయ్యా నేను జర్నలిస్టులను అయ్యా అంటే కూడా ఆయనను తీసుకెళ్ళి కొట్టారు. దానితో తాను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకో పక్కన జర్నలిస్టులపై దాడులు నిరసిస్తూ సచివాలయం మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల నిరసన అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద ఎందుకు ఇంతగానో దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టుల మీద ఇంత దాడులు జరుగుతూ ఉంటే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కరూ కూడా ఎందుకు స్పందించట్లేదు? తెలంగాణలో ఎమ్మెల్యే లేడా, తెలంగాణలో ఎమ్మెల్సీ లేడా, తెలంగాణలో మంత్రులు లేరా, తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోయినా సీఎస్ లేడా, గవర్నర్ లేడా, ఏంది ఇది? అంటే ఒక వర్గానికి సంబంధించిన మీడియా మొత్తం రేవంత్ రెడ్డి సంకనాకుతున్నది. కాబట్టి ఈరోజు నిజమైన జర్నలిస్టులు, అసలు సిసులైన వార్తలు అందే జర్నలిస్టులు మొత్తం ఇగో ఈ విధంగా బాధితులుగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత దారుణం అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిజమైన నికార్స్ అందించే జర్నలిస్టులందరికీ కూడా ఈరోజు అనేక పరిస్థితులు, అనేక భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించిన భజన పేపర్ కానీ, వాళ్ళ టిష్యూ పేపర్ కానీ, లేకపోతే వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ ఛానళ్ళు కానీ, ఆయన సంకనాకేటి అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. వాళ్ళు చేయబట్టే ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన పరిస్థితి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే పూర్తిగా కూడా జర్నలిస్టులకు సంబంధించి మా హక్కుల కోసం అంటే పూర్తిగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడున్నా కవరేజీ చేసే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేయడం, మా మీద అంటే మా సొక్కాలు పట్టుకొని ఇదే పోలీస్ ఆఫీసర్ సొక్కా పట్టుకుంటే ఎట్లుంటుంది నిన్న సినిమా. ఒక్క 2 నిమిషాలు పోలీస్ ఆఫీసర్ను మన ప్లేస్లో పెడదాం. మన ప్లేస్ నుంచి ఒక్కసారి జర్నలిస్ట్గా ఆయనను కూర్చోబెడదాం. అదే పోలీస్ ఆఫీసర్ ఒంటి మీద చేసి ఉంటే ఆయనను కూడా గట్లనే గుర్ర మనల్ని తీసుకెళ్తా అంటే మనం నెట్టెత్తే, లేకపోతే ఆయన మీద మన ప్రాణ రక్షణ కోసం రాజ్యాంగంలో ఒకటి ఉన్నది ఏంటి అంటే మన ప్రాణానికి హాని జరుగుతున్నప్పుడు ఏదైనా చేయొచ్చు అనేది. మరి అలాంటి పరిస్థితి కనుక మనమే చేసి ఉంటే నిన్న పరిస్థితి ఏం తెలంగాణలో? ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టుల మీద చేసుకుంటూ పోతా ఉంటే పడుతూ ఉన్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఒక్కసారి రివర్స్ అయితే ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బ్రతుకులేంది, వాళ్ళ తెలంగాణ ప్రాంత పట్ల ప్రజల పట్ల ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకి ఎట్లా వాళ్ళంతటా వాళ్ళే ఏ విధంగా పోలీసు వ్యవస్థ నీరుగార్చుకుంటుందో చూసాం. మొన్న ఆ కాళేశ్వరం దగ్గర ఉన్న ఒక ఎస్ఐ రివాల్వర్ పెట్టి మహిళా కానిస్టేబుల్పై అత్యాచార ఘటన చూస్తాం. అంతకుముందు ఇంకొక ఎస్ఐ కణతి మీద రివాల్వర్ పెట్టి మహిళను అత్యాచారం చేసిన ఘటన చూస్తాం. ఇలా మనం అన్నీ కూడా చూసుకుంటూ పోతున్నాం కదా. అంటే పోలీసు వ్యవస్థలో ఎంత దారుణమైన వ్యక్తులు ఉన్నారో కూడా చూడొచ్చు. నిన్న ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, ఇక నాకు తెలిసినంత వరకు ఇంత పోటు మోనగాడి ఎక్కడ లేడేమో నాకు తెలిసి. ఇంత పెద్ద తోపు ఆఫీసరు ఇంతకంటే ఇక అసలు తెలంగాణలో ఉన్నాడా లేడా అనేది కూడా మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. ఎందుకంటే
పూర్తిగా కూడా ఆయన మాట్లాడే అహంకారమైన మాటలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన మాట్లాడే అంశం కానీ అసలు ఎంత ఘోరమైంటి. ఆయనను నాకు తెలిసి తెలంగాణలో ఇప్పటి వరకు అంత పెద్ద ఆఫీసర్ని ఇంకెక్కడ చూడలేదేమో, అంత ఘోరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, గల్లా పట్టుకొని పోతుంటే ఆయన సమాధానం అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తే ఇనురి. దాని సార్ చెప్పారు కదా, మీరు 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 వ్యక్తిగతంగా అక్కడ సీన్ లో ఉన్నారు కదా, అన్నిటికీ సార్ మీరు మీరు ఎందుకు అట్లా బిహేవ్ చేశారు? బిహేవ్ చేసుకోవడం చేయడానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన ఇప్పుడైతే అవసరం లేదు సార్ చెప్పారు కదా. మీరు మీరు ఎందుకు ఒక మీడియా ప్రతినిధి మీరు అట్లా మీడియా ప్రతినిధి అని మాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు. చూపించారు కదా, మీడియా చూపించారు కదా, ఏం చూపించలేదు. నోటి దూర్సు ఒకసారి ఇనురి. ఎందుకు ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు? మీరు పనిపాట లేదా ఇప్పుడు? పనిపాట లేదు సార్. అవును సార్, అందుకే ఎందుకు ఒక సిఐ అండి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఈయన భాష చూడు, ఈయన వేషధారణ చూడుని, ఈయన ఏంది ఎంత అహంకారం ఎంత బలుపుతో మాట్లాడుతున్నారు చూడురి, మీకేం పనిపాట లేదా అని చెప్తున్నాడు. అరే బాబు, నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు మీకు చూపెట్టకపోతే నువ్వెవరో కూడా తెలంగాణ సమాజానికి తెలియదు. మేము గనక మీ పోలీసు వ్యవస్థకు సంబంధించిన ప్రెస్ మీట్లన్నీ బ్యాన్ చేస్తే అంటే కొంతమంది రేవంత్ రెడ్డి సంకనాకెటోళ్ళు, రేవంత్ రెడ్డి చుట్టూ ఉండేటోళ్ళు అందరూ ఉన్నారనుకో, ఆ బ్యాచ్ వేరు. అంటే పార్టీలకు అమ్ముడు పోయి వాళ్ళు పూర్తి స్థాయిలో గట్లనే ఉంటారు. ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తే మా జర్నలిస్టులకు అనేక ఇబ్బందులు వస్తాయి. వానికి ఏమున్నది, సాయంత్రంగానే ఇంతంత మందు బాయిటీలో, సూటి కేసులో, లేకపోతే ఆయన సంకనాకుడో వానికి సమర్ చేసుడో ఏదో ఒకటి చేస్తాడు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి మేము చేస్తున్న పోరాటంలో ఇగో ఒక సిఐ గారు మాట్లాడిన నోటి దురుసు ఎంత దారుణంగా ఉందో మీరే ఇనురి. ఎందుకు ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు? మీరు పనిపాట లేదా ఇప్పుడు? పనిపాట లేదు సార్. అవును సార్, అందుకే కవర్ చేయడానికి వచ్చాం. పనిపాట లేదని వచ్చాము. అంటే మీరు ఇట్లనే మాట్లాడతారా? ఎవరితోటైనా నేను ఏమడుగుతున్నాను, ఆ ఘటన ఎందుకు జరిగిందని అడుగుతున్నాను. పనిపాట లేదంటే పనిపాట లేదండి, ఎవరికి లేదు సార్ పనిపాట. అర్థమైందా? ఆయన పనిపాట లేదా అని జర్నలిస్టులు అంటే ఇప్పటి వరకు ఆ సంకనాకెటోడు ఒక్కడు కూడా ఇప్పటి వరకు ఎవ్వడు కూడా మాట్లాడలే, ఒక్కడు కూడా మాట్లాడలే. నేను చెప్తున్నా కదా, కొంతమంది జర్నలిస్టు యూనియన్లని పెట్టుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, ఏం కథో మరి ఏందో లక్షణం తెలియదు. కానీ మొత్తం రాజకీయ నాయకులకు మొత్తం భజన చేసే బ్యాచ్ అది. వాళ్ళు ఇప్పటి వరకు కనీసం ఎక్కడ చూసినా కూడా కనీసం వాళ్ళు అసలు స్పందించకపోవడం ఎంత దారుణమైన విషయం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి అయితే స్పందించలే, ఎందుకంటే అధికారానికి సంబంధించి ఆయనదే కాబట్టి. విపక్షానికి సంబంధించిన కేటీఆర్ గారు స్పందించారు. ఒకసారి వారి వాయిస్ కూడా మనం వినండి ఒకసారి. హలో, ఎట్లా ఉన్నావా? ఇప్పుడు బాగానే ఉన్నానన్న. ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన, వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీలో చూడమని, కాకపోతే అదే వద్దాం అనుకున్నాను. నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years గత 10 సంవత్సరాలు ఎలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ. చూసారు కదా, కేటీఆర్ నిన్న పూర్తి స్థాయిలో వారితో మాట్లాడే ప్రయత్నం చేసిండు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎంత దారుణంగా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయితలేదు. ఇప్పుడు పోలీసుల పరిస్థితే గిట్లున్నది అంటే రేపు పొద్దుగాల సామాన్యుడి పరిస్థితి, మన జర్నలిస్టుల పరిస్థితి ఇట్లా ఉన్నదంటే సామాన్యుడి పరిస్థితి ఏంది? ఇప్పుడు బయటికి సిఐ యొక్క అహంకారం ఎంత దారుణంగా కనబడ్డదో మీరు చూసిర్రు. మీకేం పనిపాట లేదా అంటాడు ఆ పెద్ద మనిషిగా. ఇక మరి ఆయనకేం పని ఉన్నదో మనకేం పనిపాట లేదో అవన్నీ దవ్వుతూ వెళ్తాయి. కానీ ఆయన పెద్ద ఏదో అనుకుంటాడు, మరి వేరే గ్రహం నుండి దిగొచ్చినా నాకు పెద్ద అన్నీ తెలుస్తాయి అనుకుంటాడో మరి ఏందో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో ఒక్కసారి మీరు అంతా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా నీచంగా ఉన్నది. వాళ్ళ యొక్క శాఖకే తూచి అనే విధంగా పేరు తీసుకొచ్చుకుంటారు, వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. 7 నెలల పరిపాలనలో పూర్తి స్థాయిలో మీరు ఎక్కడన్నా చూడరు,
7 నెలల పరిపాలనలో ఎంత దారుణంగా ఎంత హేమంగా వాళ్ళ యొక్క పరిపాలన ఉందో మీరే చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది కూడా చూడొచ్చు. మొత్తానికి పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జీనియస్ రిపోర్టర్ శ్రీచరణ్ను ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ద్వారా ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు అంటూ చూడొచ్చు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లాపట్టి లాక్కెళ్లిన దౌర్జన్యం, కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు, కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు, సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసుల పిడిగుద్దులు, ఇక మద్దతు ఇచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు అంటూ చూడొచ్చు. కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపైన దాష్టికం, లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చికెళ్లిన పోలీసులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందా, ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా విమర్శలు కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయూలో మరోసారి రాజుకున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగిస్తుంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొన్ని రోజులుగా నిరసన జ్వాలల రగిలిస్తుండగా డిఎస్సి వాయిదా కోసం అభ్యర్థులు 2 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి కనబడుతుంది. డిఎస్సి అభ్యర్థుల కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులను అరెస్టు చేస్తారు, పోనీ వాళ్లకు మద్దతు ఇచ్చిన నాయకులను అరెస్టు చేస్తారు, పోనీ అక్కడ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళను పిడిగుద్దులు గుద్దడం, వాళ్ళను ఏంది మోచేయిలతోని లేకపోతే పీకలు విసుకడం ఎంత దారుణంగా అంటే, మరి ఆయనే ఒక తల్లికి పుట్టినోడే, మనోడు ఒక తల్లికి పుట్టినోడు, మరి ఈ డిఫరెన్సు ఆ ఒంటి మీద వేసుకున్న కాకి చొక్కా వేసుకుంటే అంత బలుపు అహంకారం వస్తుందా, లేకపోతే ఒంటి మీద కాకి చొక్కా ఉంటే ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తులు పిడిగుద్దులు గుద్దుతున్నారండి. నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసిరు కదా, ఇంతకంటే నీచం ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? మీరే ఆలోచించురు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఘోరంగా, అరే ఒక జర్నలిస్టులపై ఇంత కర్కశంగా వ్యవహరించుడు ఏందండి అసలు? ఇదేమన్నా పరిపాలనలా, లేకపోతే ఇదేమన్నా బీహార్ అనుకుంటాడా, లేకపోతే ఉత్తర కొరియా దక్షిణ కొరియా అనుకుంటాడా, లేకపోతే ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తున్నదా రేవంత్ రెడ్డికి? హోంమంత్రి ఏడున్నాడో పాపం, ఆయన ఒక్కసారి కనబడాలి, దైవ దర్శనం ఇత్తడో ఏడో, రామ్మ చిలకమ్మ ఒకసారి వచ్చిపోమ్మ కూడా కనబడతలేడు. ఏమన్నా అంటే అన్ని శాఖలు నా కిందనే, నా పీఠం కిందనే ఉన్నాయని చెప్పిండు. మరి ఆ పీఠం ఏందో ఆయన కథ ఏందో ఆయనకే తెలియాలి. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. ఇక్కడ ఏంది అంటే, మీడియా స్వేచ్ఛను కాలరాస్తారా? జర్నలిస్టుల అరెస్టులు సరికాదు, వార్తలు కవర్ చేయడం వారి తప్ప, రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీడియా స్వేచ్ఛ అనేది కాలరాసిరన్నా. మీడియాకి ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది అనుకోవడం మన యొక్క మూడో నమ్మకం, అపనమ్మకం అవుతుంది అది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా, ఎందుకు అంటే మీడియాకు సంబంధించి వాస్తవ కథనాలను చూపెడితే వాళ్ళకు ఒళ్ళు నిప్పు మీద ఉప్పెచ్చ చిట అంట చూడ, అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా 6 నెలలు 7 నెలల కాలంలో వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే ఓ పక్కన అక్రమ కేసులు పెడతారు, ఇంకో పక్కన బౌద్ధిక దాడులు చేస్తారు, ఇంకో పక్కన ఏకంగా పోలీసులే గల్లాలు పట్టుకొని సొక్కాలు పట్టుకొని గుంజుకొని లాక్కెళ్లే ప్రయత్నాలు కనబడుతున్నాయి, అరెస్టు చేస్తారు, వాళ్ళు కూడా కొడతారు. ఏమన్నా అంటే నీకేమైనా పనిపాట లేదా అని అహంకారపూరితమైన బలుపు మాటలతో మాట్లాడతారు. ఈ కండకావరం దేనికి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకో నేను చెప్తున్నా, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనేది గిందికే. నేను ఎందుకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని మేము ముందుంచుతున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఆలోచించరు ఎంత ఘోరమైంది. కనీసం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేసినా కూడా ఇంత దారుణంగా కూడా ఇంత ఘోరంగా ఉంటే ఇక మనం ఎట్లా చూడొచ్చు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత ఘోరంగా ఉంటుందా ఈ వ్యవస్థ అనేది? ఇంత దారుణంగా ఉంటే పరిస్థితి ఏంటండి? ఇక ఇట్లనే ఉంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంది? ఇట్లనే ఉంటే తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంది? రేపు పొద్దుగాల సామాన్యుడు అనేటోడు ఉండాలన్నా వద్దా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? కనీసం ఇంత దారుణంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తే రేపు భవిష్యత్తులో మరికొంతమంది జర్నలిస్టులు బలికారానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? లేదు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇట్లా జరుగుతున్నదండి. నేను చెప్తున్నా కదా, మీడియా స్వేచ్ఛను కాలరాసుడు కాదు, అసలు మీడియాను పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అదే మీడియా బలగంతో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలోకి రావడానికి బలమైన కారణం కూడా అదే. దాంతోపాటు ఇంకో విషయం ఆయన మర్చిపోతున్నట్టున్నాడు. కలంతో పెట్టుకున్న పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వమైనా ఏదైనా పడిపోవాల్సిందే.
దాంట్లో ఇంకో డౌట్ కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా వేరే ఏ రాష్ట్రాలైనా దేశంలో ఎక్కడైనా మీరు చూడుర్రి, జర్నలిజంతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అధికారంలో ఉన్నట్టు చరిత్రలో లేదు. పూర్తి స్థాయిలో పతనాన్నే దారి చూసి వీళ్ళు కూడా గదే పని చేస్తారు. కాస్త వెనక ముందు గంతే తేడా. నేను చెప్తున్నా కదా. ఇక కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నీలా రియల్ వ్యాపారుల నిరుద్యోగులను కిరాయి మనుషులు అంటావా? ఏపీలో సాధ్యమైన 1:100 ఇక్కడ ఎందుకు కాదు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రవీణ్ కుమార్ ఫైర్. అంటే ఏంది అంటే బ్లాక్మెయిల్ చేసి అధికారంలోకి వచ్చిన చరిత్ర ఆయనది. లేదా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చరిత్ర వెనక నుండి ముందుకేసినా ముందు నుండి వెనకకేసినా ఒకటే కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఆయన బ్లాక్మెయిలర్ అనేది అందరికీ తెలుసు. ఆయన ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చిండు అనేది ఆయన్నే చెప్పిండు. దాంతోపాటు ఇంకొక పెద్ద అంశాన్ని కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నేను ముఖ్యమంత్రి కావడం కోసం ఏదైనా చేస్తా అంటే గదే చేసిండు. ఇంకేముంటుందండి? ఈరోజు నిరుద్యోగులను కిరాయి మనుషులు అంటాడు. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగులన్నా ఆశ్చర్యం లేదు. రేపు పొద్దుగాల ఇతర పార్టీ వాళ్ళని ఇంకేమన్నా పదాలు పెట్టి మాట్లాడినా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మనకి ఇచ్చిర్రు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అధికారంలో ఉండమని, అద్భుతమైన పరిపాలన చేయని, ప్రజారంజకమైన పాలన చేయమని ఇచ్చిర్రు అనే విషయాన్ని ఆయన మర్చిపోయిండు. గుర్తులేదు రేవంత్ రెడ్డి గారికి, అది గుర్తులేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయారండి. రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు అంటే అసలు ఆయన ఏది పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది ఏంది? దాచుకోవడం, దోసుకోవడం. ఇదే జరుగుతున్నది అని చెప్తారు. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత తొలినాళ్లలోనే, అంటే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో అప్పటి నుండి ఆయన ఆర్టీఏలు వేసే బ్యాచ్ ఒకటి ఉన్నదనేది మీ అందరూ తెలుసు. తర్వాత వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి ఎన్ని పైసలు పంపించిండు, ఏమేం మాట్లాడిండు మీ అందరిదే. ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే రుణమాఫీ అవుతుంది అని రకరకాలుగా కూడా చెప్పిండు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఒక వింత లెక్క ఎక్కడ రుణమాఫీ చేయనట్టు చేస్తాడు. అది 5 ఎకరాల 3 ఎకరాల 2 ఎకరాల అనేది ఆయన గైడ్ లైన్స్ పెడుతుండట. ఈయన కోచింగ్ సెంటర్లు అంటే పాపం ఆయన కోచింగ్ సెంటర్ల దగ్గర పోయి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సిఓ లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కొలువుకు ప్రిపేర్ అయితే తెలిసేది. తెలియదు కదా. ఎందుకు తెలుస్తుంది? ఆయనకి ఏం తెలుస్తుంది అంటున్నా? ఢిల్లీ వీధులలో చక్కర్లు కొట్టుడు తప్ప ఇంకేమైనా తెలుస్తుందా? అంతే కదా. మరి నిజంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వ్యాపారాలే చేస్తే మరి అధికారం ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉన్నది కదా. మరి వారు నిరూపించవచ్చు కదా ఇది కథ, ఇది ముచ్చట అని. కానీ చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తలేడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. వారి చేతుల్లోనే ఉన్నది కదా అధికారం అనేది. ఇక దానితో పాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రి, వీళ్ళని ఏమనాలి మనం? వీళ్ళు పోలీసులా, రౌడీలా, గూండాలా, ఉగ్రవాదులా? ఏంది వీళ్ళు? ఆయన మోషేతోని ఇట్లా గుద్దుతాడు, ఒక ఆయన కొడతాడు, బూతులు తిడుతూ విద్యార్థులపై పిడుగుద్దులు, ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్, క్యాంపస్లో భారీగా పోలీస్ బలగాల మోహరింపు, ఓయిలో భయానకర వాతావరణం అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఓయూ ప్రాంగణం అంతా పూర్తి స్థాయిలో కూడా ఒక అటెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నది ఇలా తెలంగాణలో. ఎటువైపు ఏ కొన నుంచి ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం, అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గట్లనే ఉన్నది. ఇవాళ విద్యార్థులను కొడతారు, రేపు ప్రజలను కొడతారు, ఆ తర్వాత ఇక మొత్తం దోసుకుంటారు. నిజాం ప్రభు అంటాం కదా, వాని తాత లెక్క తయారవుతారు వీళ్ళు. ఇది వాస్తవం. మీరు ఏమన్నా అనుకోరు, ఇది వాస్తవం. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. మొత్తానికి గురుకులాల బదిలీలలో రచ్చరచ్చ, కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం, అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన, పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత, బదిలీ కావాలంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి, ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపులు, ఖాళీలలో తప్పులు, రాత్రికి రాత్రే జోన్ల మార్పు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ, బదిలీలలో గందరగోళం, టీచర్ల పడిగాపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడ అనుకుంటారు? బంజారా హిల్స్లోని బంజారా భవన్లో బదిలీల కౌన్సిలింగ్ కోసం బుధవారం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న గురుకుల టీచర్లు అండి. వీళ్ళు గురుకుల టీచర్లకు సంబంధించి అర్ధరాత్రి వరకు వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? గురుకుల బదిలీలలో ఏది కనీసం వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన తెలియదు, ప్రజలకు ఏం కావాలో తెలియదు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఏం కావాలో తెలియదు, యువతకు ఏం కావాలో తెలియదు, ఏం తెలియదు. ఏంటంటే
అనుకోకుండా వచ్చిన ముఖ్యమంత్రి, అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో ఇంకా డౌట్ అవసరం లేదు. మనకి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి అసలు మనం ఇంకొక మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు వీళ్ళకు ఏం తెలియదు. అంత తప్పుల తడకతోని తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారాకు చేస్తారు. కనీసం కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా హాయిగా కూడా అన్ని కూరలతోని బిర్యానో లేకపోతే ఇంత అంత పప్పుచారో లేకపోతే పెరుగన్నమో హాయిగా తిన్నాం. కానీ ఈ కాంగ్రెస్ పరిపాలనలో మాత్రం అటుకులు బుక్కాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చెప్తున్నా కదా, వీళ్ళకి ఏం తెలియదు. ఏమైనా తెలిస్తే కదా వీళ్ళతోనే ఉండేది మనకు. ఇక డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా, 15 మంది ఐపీఎస్ల బదిలీ, గ్రేహౌడ్స్ అదనపు డీజీగా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు సివి ఆనంద్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మరి కనీసం కొత్తగా వచ్చిన డీజీపీ గారు కనీసం పోలీస్ శాఖలోని సత్ప్రవర్తనపై, అంటే వాళ్ళ ప్రవర్తనపై, వాళ్ళు మాట్లాడే అహంకార పూరితమైన బలుపు మాటల తాళం వేసి వాళ్ళని అవసరమైతే సస్పెండ్ చేసి లేకపోతే హెడ్ క్వార్టర్కి అటాచ్ చేసి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ మొత్తం జర్నలిజం మొత్తం. నేను చెప్తా ఉన్నా కదా, కనీసం మీరన్నా బాగు చేయర్రి సారు. ఇక భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే, రైతులతో స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలి, పరిహారంపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, అటవీ భూములకు బదులుగా ప్రభుత్వ భూములు, జాతీయ రహదారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన. అయిపోయింది, చేతులు దులుపుకున్నాడు, చేతులు ఇట్లా దులిపేసుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే చేతులు దులిపేసుకున్నాడు. ఇంకా ఆయన చేసేది ఏం లేదు. ఎందుకంటే కలెక్టర్లకు అప్పచెప్పిండు. నాకేం తెలుసు, రేపు పొద్దుగాల ఇల్లు ఏమన్నా జరిగిందనుకో, నేనేమన్నా చేసినా ఉల్లా, నేను ఏం చేయలే, అంతా కలెక్టర్లకే అప్పచెప్పినా అని చెప్తాడు ఈ మగపిల్లగాడు. మళ్ళా గిదే అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అంటే ఈయన బాధ్యత ఏది ఉండదు. అంత అధికారులకు మొన్నటిగాక అదేంది మన తెలంగాణలో భూమ్ హంటర్ అనే బీళ్ళకు సంబంధించి ఓ పంచాయతీ అయితే నాకు సంబంధం లేదన్నాడు, ఆ శాఖ మంత్రి సంబంధం లేదన్నాడు. లేకపోతే ఏదైనా జరుగుతేనేమో, మంచి జరుగుతుందేమో తన భుజాల మీద వేసుకుంటాడు, ఏదైనా చెడు జరిగితే మాత్రం ఇట్లా దులిపేసుకొని పోతాడు. సో ఇప్పటికీ మళ్ళొక్కసారి భూసేకరణకు సంబంధించి కలెక్టర్లకు అప్పచెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక అమావాస్య చీకట్లలో బడి నిద్ర, దయ్యాలు లేవని నిరూపించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రయత్నం, ఒంటరిగా నిద్రించి విద్యార్థులలో ధైర్యం నింపిన టీచర్ రవీందర్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక మొత్తానికి 3 నమ్మకాల కాలానికి సంబంధించిన ఎపిసోడ్ అది. ఇక యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్, అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో పట్టుకున్న పోలీసులు, డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతుర్ల వీడియోపై అసభ్యకరమైన కామెంట్లు. ఇగో గిట్లనే గీ హౌలేగాళ్ళు చేయబట్టే చాలామంది ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, ఈరోజు తెలంగాణలో వైఆర్టీవీ అయినా లేకపోతే జర్నలిస్టులు చాలామంది శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రధానమైన కారణం, అంటే డిజిటల్ మీడియాలో అడుగు పెట్టడానికి ఒకటే ఒక కారణం ఏంది అంటే, అక్కడ ఉండే యాజమాన్యాలు వారికి సంబంధించి, అంటే వారి కోణంలో మాత్రమే మనం ఏదైనా న్యూస్ చేసినా, వార్తలు చదివినా, డిబేట్స్ చేసినా, లేకపోతే బయట ఇష్యూను ఎలివేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఏం చెప్తారు, అయితే పలానా పార్టీకి అనుకూలంగా ఉండు, లేకపోతే గీ విధంగా పో, లేకపోతే గీ విధంగా పో అని చెప్తారు తప్ప వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు వాస్తవాలను, అంటే ప్రజల సమస్యలను చూపించే ప్రయత్నం చేయరు. కాబట్టి అక్కడ విసికి వేసారి ఇగో గిట్లా అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఇక గిసొంటి చెత్త ఫెలోస్ కాబట్టి మంచోళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. నేను చెప్తున్నా కదా, ఇలాంటి చెత్త ఫెలోస్ కాబట్టి మంచోళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచోళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. కొందరు హౌలేగాళ్ళు చేయబట్టి నిజమైన జర్నలిస్టులకు కానీ నిజమైన యూట్యూబర్లకు కానీ ఇబ్బందికరంగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశం ఏంది, ఇది టీచర్ పోస్టులు అమ్ముకుంటున్నారు, బల్మూరి, తీన్మార్ మల్లన్న, రియాజ్పై అనుమానాలు, ఒక్కో పోస్టు 20 నుంచి 30 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు. వాళ్ళు చెప్పినట్లుగానే రేవంత్ సర్కార్ నడుస్తుందా? జిఎస్సి పరీక్ష వాయిదా వేయకపోవడానికి కారణం అదేనా? కుంభకోణం జరుగుతుందని డిఎస్సి అభ్యర్థులలో సందేహం. సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు దేనికి సంకేతం? విషయాన్ని పక్కదో పట్టించేందుకే అంటూ కూడా మరో అంశం కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసు నిర్బంధాలను సైతం పట్టించుకోకుండా ఆందోళనకు దిగుతున్నారు. అయినా డిఎస్సి వాయిదాపై ప్రభుత్వం స్పందించడం లేదు. పైపెచ్చు డిఎస్సి అభ్యర్థులను తలకు మాసినోళ్ళు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వాయిదా
కోరేది చదువుకోనోళ్ళు పరీక్షలు రాయనోళ్ళు అంటూ అవమానించారు. వాయిదా వేయాలన్న వారిపై పోలీసులతో దాడులు చేస్తున్న ప్రభుత్వం అసలు పరీక్షలు వాయిదా వేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది, దీని వెనక ఏమైనా కుంభకోణం ఉంటుందా అంటూ అసలు విద్యార్థులు ఏమంటున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో పోస్టులు ఏమైనా అమ్ముకుంటున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టులు ఏమైనా అమ్ముకుంటున్నారనే సందేహం కూడా కలుగుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా డిఎస్సి వాయిదా వేయకపోవడానికి కారణం పోస్టుల అమ్మకాలు ఏమన్నా జరుగుతున్నాయనే కోణంలో కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఓ పక్కన సెక్రటరియట్లో జర్నలిస్టుల నిరసన, మీడియా ప్రతినిధులపైన దాడి, దానికి సంబంధించి చూసినాం. ఇక దానితో పాటుగా రాహుల్ రేవంత్లో సన్యాసి ఎవరు, ఉద్యమంలో నువ్వు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేస్తున్నావు, కోచింగ్ సెంటర్లకు డబ్బు వస్తే రియాజ్కు పదవులు ఎందుకు, 20,000 ఉద్యోగాలతో డిఎస్సి వేయాలి, సీఎం రేవంత్ రెడ్డిపై గ్యాదర్ కిషోర్ ఫైర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఇంకో పక్కన సునీల్ కొనుగోలు అంటూ కూడా నిన్న పూర్తి స్థాయిలో రచ్చరచ్చగా మారిన అంశాన్ని కూడా చూసింది. సరే, మొత్తానికి నమస్తే తెలంగాణ ఇవన్నీ పేపర్లు కూడా చూసినాం. మరి తెలంగాణలో ఇక జర్నలిజం లేదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పేపర్లే లేవా అంటే ఉన్నాయన్న, పేరుకున్నాయి, కానీ అవన్నీ టిష్యూ పేపర్లు కరపత్రాలలో మారిపోయినాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఓఈలో రణరంగంగా మారిన ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో ఆ ఎపిసోడ్కు సంబంధించి ఇగో దీని పేరు దిశమ్మ, దీని పేరు నేను పెట్టిన పేరు దశ. ఎందుకంటే దానికి దిశ దశ అని పెట్టేసి ఎక్కడన్నా ఇక్కడ ఓయూకు సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడన్నా రాయంగా కనబడుతుందా? ఫిరాయింపుల కట్టడికి ఇదే సరైన టైం అట, చీటింగ్ కేసు, రైతు బంధు సొమ్ము రికవరీ అట, యూట్యూబర్కు సంబంధించిన అరెస్టు, ఇక రైతులతో మాట్లాడాకే పరిహారం ఫైనల్. ఇది దిశ పేపర్ రాసుకొచ్చిందండి. ఇక దీనితో పాటు వెలుగు పేపర్ రాసుకొచ్చిందండి, కాకా పేపరు. కాకా కేక అనిపించలే, తూచి అనే పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడన్నా ఇక్కడ ఏది జర్నలిస్టుల మీద జరిగిన దాడి కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన అంశానికి సంబంధించి రాయలేదండి. ఇక మీకు తెలుసు కదా రాధన్న పేపరు, వేమూరి రాధాకృష్ణ గారి పేపర్లో ఎక్కడన్నా మీకు నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన కానీ లేకపోతే జర్నలిస్టుల మీద దాడి గురించి రాసిరా లేదు. సరే, ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు పేపర్లో ఎక్కడన్నా ఓయూకు సంబంధించిన సమస్య ఉందా? లేదు. పోనీ ఆదాబ్ హైదరాబాద్ చూసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్లో ఎక్కడన్నా మీకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ జర్నలిస్టుల మీద దాడికి సంబంధించిన పేపర్ కనబడ్డదా? లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది జర్నలిజం అనేది మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అన్ని పత్రికలు అన్ని ఛానళ్ళు కూడా అమ్ముడు పోయినాయి. ఇప్పుడు అవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు టిష్యూ పేపర్లు, రేవంత్ రెడ్డి గారి సంకనాకే భజన పత్రికలు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలు ఇంత తారాస్థాయిలో ఉన్నప్పటికీ, ఈ విధంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం ఎక్కడా కూడా ఒక అక్షరం కానీ ఒక పదం కానీ మాట్లాడిన పాపం లేదు. ఈరోజు మరికొద్ది క్షణాలలో ఇదే వైఆర్టీవీ వేదికగా కూడా నా నిరసన దీక్ష ఇక్కడే ఉండబోతుంది. పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా బాజాప్తుగా ఇక్కడ కూకునుడే. మన యొక్క ఆందోళన, మన యొక్క నిరసన, మన యొక్క బాధను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందే. ఇదే స్టేజ్ మీద ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తా. మరికొద్ది సేపట్లలో కూడా నా మిత్రులు జర్నలిస్టులు అందరం కలిసి కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా కూడా షేర్ చేయండి.